మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రంలో ప్రతి ఇయర్ డిఎస్సి నిర్వహిస్తాము, మెగా డిఎస్సి వేస్తాము, రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న 2,32,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇస్తే ఆ హామీ నిజమని నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు వారి కుటుంబాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఓట్లేసి గెలిపించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, 4 సంక్రాంతులు చేసుకున్నాడు, 4 న్యూ ఇయర్లు చేసుకున్నాడు. కానీ నిరుద్యోగి ఒక్క సంక్రాంతి కానీ ఒక్క న్యూ ఇయర్ జనవరి 1 రోజు సెలబ్రేషన్ కానీ చేసుకోవటానికి లేకుండా నట్టేట నిరుద్యోగులందరినీ కూడా ముంచి నేడు మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అని కేవలం ఎన్నికల నేపథ్యంలో 6,100 పోస్టుల్ని రిలీజ్కి ఆమోదం తెలపటం అంటే ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 7 లక్షల మంది ఎవరైతే బీఈడీలు డిఈడీలు చేసినటువంటి నిరుద్యోగుల్ని నెట్ట నిలువున మోసం చేసింది కాదా ఈరోజు సమాధానం చెప్పాలి. ఏదైతే ఒకసారి కనుక చూసుకున్నట్లయితే జూన్ 10, 2022 ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ పర్యవేక్షణలో జరిగినటువంటి సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి సమావేశంలో మినిట్స్ నోట్ చేస్తే దాంట్లో చెప్పినటువంటి విషయం ఏదయ్యా అంటే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య అక్షరాల 50,892 50,892 ఉద్యోగాలు ఖాళీగా ఈ రాష్ట్రంలో ఉన్నాయని కేంద్రం పార్లమెంట్లో కూడా నోటు విడుదల చేయడం జరిగింది. దానికి 50,892 ఉద్యోగాల ఖాళీలుంటే 610 ఉద్యోగాల భర్తీకి నువ్వు సిగ్నల్ ఇచ్చావంటే నిరుద్యోగుల్ని ఎంత దుర్మార్గంగా మోసం చేయడానికి సిద్ధమయ్యావో జగన్ రెడ్డి అర్థమవుతా ఉంది. అది కూడా మన పే స్కేల్ ఇవ్వకుండా కేవలం ఏంటంటే టైం స్కేల్ పరిధిలో మొదటి 2 ఏళ్ళు కూడా పబ్బం గడపడం కోసం అని చెప్పేసి ఒక పెద్ద మోసపూరితమైనటువంటి ప్రణాళికని ఇక్కడ తీసుకొచ్చేదానికి సిద్ధమయ్యావంటే నిరుద్యోగుల్ని నువ్వు ఏ రకంగా నాశనం చేస్తా ఉన్నావో ఇది ఒక తెలుగుదేశం పార్టీనో ఒక శేషు చెప్పే మాటే కాదు. కేంద్ర గణాంకాలు చెప్పినటువంటి దాంట్లో ఏదైతే నిరుద్యోగిత శాతంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ర్యాంకింగ్స్లో మన రాష్ట్రం మరి చిట్ట చివరిగా నిలిచి హయ్యెస్ట్ అంటే ఉద్యోగాల భర్తీ చేయడంలో ఏమాత్రం చేయకుండా అలసత్వం వస్తూ నిరుద్యోగుల్ని నిండా ముంచినటువంటి ముఖ్యమంత్రిగా రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఉండి దాదాపు 24% అంటే దేశంలోనే హయ్యెస్ట్ పర్సంటేజ్, నేషనల్ యావరేజ్ ఏమో 11% ఉంటే నువ్వు దాన్ని దాటి 11 కలిపినా 22% ఉంటుంది. కానీ దాన్ని కూడా దాటి 24% నిరుద్యోగితో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దావు. దాంతోపాటు యువతకి డ్రగ్స్ కానీ గంజాయి కానీ కొకైన్ కానీ హెరాయిన్ కానీ మత్తు పానీయాలన్నీ కూడా అలవాటు చేస్తూ దేశంలోనే డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలపడం అంటే నీ నాయకత్వంలో నీ పరిపాలనలో నిరుద్యోగులంతా కూడా ఏ స్థితిలోకి వెళ్ళిపోయారంటే ఆఖరికి దాదాపు ఈ 4 ఏళ్లలో అఫీషియల్గా జరిగినటువంటి నిరుద్యోగుల యొక్క ఆత్మహత్యలు 1,745. ఇది అఫీషియల్ రికార్డు మాత్రమే. అది అన్అఫీషియల్కి వెళ్తే లక్షల మంది నిరుద్యోగులు నైరాశ్యాలు ఉండి వేల మంది నిరుద్యోగులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మత్తు పానీయాలకు బానిస అయిపోయి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మరి వేల మంది నిరుద్యోగులు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సిద్ధం అని ఎక్కడ చూసినా కూడా పోస్టర్లు పెట్టుకుని చూస్తూ ఉంటే మాకు అర్థం కావట్లేదు దేనికి సిద్ధమని. నిరుద్యోగులు ఇంకా మోసం చేయడానికి సిద్ధమా? మహిళల్ని నాశనం చేయడానికి సిద్ధమా? లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని ఇంకా అణగదొక్కడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు. ఎస్ సిద్ధం. నిన్ను ఇంటికి సాగనప్పడానికి, జీవితకాలం నిన్ను జైలుకు పంపడానికి, అయితే చంచల్గూడ జైలు లేదా రాజమండ్రి జైల్లో పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక ఒకసారి కనుక గడిచినటువంటి అబద్ధాలు కనుక తీసుకున్నట్లయితే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడంటే ఒక పక్కేమో కేవలం 717 ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే ఉన్నాయని 21 మార్చి 2023 విద్యాశాఖ మంత్రి నత్తిపోకొడి బొత్స సత్యనారాయణ చెప్పినటువంటి సంఘటన మనందరూ గుర్తుంది. తర్వాత చూస్తే అదే సెప్టెంబర్ 26, 2023 అసెంబ్లీలో సమాధానం చెప్తూ మొత్తం మేము దాదాపు 219 పోస్టులు భర్తీ చేశామని పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఆ పోస్టులు ఏ రకంగా తీసుకుంటే 2019లో తెలుగుదేశం పార్టీ
ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్వాలిఫై అయినటువంటి 7,254 ఉద్యోగాలతో కలిపి గతంలో ఎప్పుడైతే మీ నాయన 2008లో డిఎస్సి చేసి మెగా డిఎస్సి అని దగా డిఎస్సి చేసి ఎన్నికల ముందు నీ మాదిరిగా స్టంట్లు పడి మోసం చేసి మరి ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా దశాబ్దాల కాలంగా వేచి చూస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, గంటా శ్రీనివాసరావు గారు హైయర్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉండగా ఆ ఫైల్ అంతా కూడా తీసుకొచ్చి క్లియరెన్స్ ఇచ్చింది అనేటువంటి ఫైల్కి సంబంధించి తీసుకున్నటువంటి 1910 ఉద్యోగాలను కలిపి మొత్తం నేనే భర్తీ చేశానని చెప్తా ఉన్నా అంటే అరే నోరా ఇంకేదన్నా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగులందరూ కూడా. అదేవిధంగా ఏదైతే ఒకసారి కనుక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఫౌండింగ్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ పాలసీ 2022-23 తీసుకుంటే దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే మన స్థానం ఎక్కడరా అంటే 29వ రాష్ట్రం. ఒకవేళ 30